అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూన్ మాసం 7వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం జరగకుండా చూసుకుంటారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ యొక్క రంగాలలో ఆటంకాల తొలగున ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిర్ణయాలను తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున దైవబలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. ఇబ్బందులు దరచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదేవిధంగా వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను కలుసుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు.